కళ్యాణి గారు క్వెషన్స్ అడగొచ్చా? చెప్తారా? మనం ట్రై చేస్తాము. అవును. సరే జస్ట్ లైక్ మనం మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్యాటర్న్ తెలిసే ఉంటది. అవును. అంటే లైక్ ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఈ క్వెషన్‌తో స్టార్ట్ చేస్తారు. ఆహ్, ఇట్లా మీకు ఈ ఈ టైప్ కూడా జనరల్ క్వెషన్స్ కూడా కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏమేమి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనేసి. ఈరోజు ఓకే మ మ్యామ్. ఇఫ్ పాసిబుల్ అది కూడా చేయొచ్చు. ఓకే అండి. బట్ ప్రెజెంట్ అయితే ఈ రోజుకి జస్ట్ నేను ఊరికే నార్మల్ క్వెషన్స్ అడుగుతాను. వాటిలో మీకు ఎంతవరకు గుర్తుంటే అవి ఎక్స్‌ప్లెయిన్ చేయించండి. వాట్ ఈస్ ద టైటిల్ లెంత్? 50 to 60 characters. Yeah, it's okay. And what is the description length? It's a 500 to nearly 2000 characters. Description. ఆర్టికల్ లెంత్ వచ్చేసి 160. జస్ట్ ఆర్టికల్ వచ్చేసి 1000 to 2000 వర్డ్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి 150 to 160 క్యారెక్టర్స్ ఉంటుంది. ఈ మెటా డిస్క్రిప్షన్ మెటా టైటిల్ అనేది గూగుల్ వాళ్ళ కోసం మనం క్రియేట్ చేస్తాం, సెర్చ్ ఇంజిన్ కోసం. ఓకే 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 సరే ఓకే అండి. బాగా ఏడుస్తున్నట్టు అన్నట్టు ఒక స్టాఫ్. జస్ట్ ఈరోజు కొంచెం టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకుంటే రేపటి నుంచి ఇంకా కంప్లీట్‌గా ప్రాక్టికల్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఒకటి ఏంటంటే ఏంటండి? చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ రైటింగ్ స్టెప్స్ అండి. నిన్న మనం టైటిల్ రైటింగ్ స్టెప్స్ చూసామంటే మనం ఆర్టికల్‌కి టైటిల్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి. ఇప్పుడు ఆర్టికల్ ఎలా రాయాలి? ఎలా ఉండాలి? ఎందుకంటే మనం ఇవి ఇంత క్లియర్‌గా చెప్పుకుంటుంది మనం వెబ్‌సైట్‌కి కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ డిజిటల్ మార్కెటింగ్‌కి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మన డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అనేది వర్కౌట్ అవుతుంది. అందుకోసమని మనం ఇయన్నీ క్లియర్‌గా చెప్తున్నాం. బట్ ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితేనే గూగుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ చూస్ ద రైట్ కీవర్డ్ అని మనం కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ కీవర్డ్ని. దీన్ని ఎక్కడ అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఎస్సిఎం రష్, ఏహెచ్ఆర్ఎఫ్ టూల్స్ని యూజ్ చేసి మనం రిలవెంట్ కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవాలి. ఈ రీసెర్చ్ చేసుకోవడానికి కీవర్డ్ యొక్క హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి అండ్ లో కాంపిటీషన్ ఉండాలి. ఈ క్వశ్చన్ మీకు అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా, హౌ టు సెలెక్ట్ రైట్ కీవర్డ్ అని. అప్పుడు మీరు బై యూజింగ్ ద టూల్స్ ఆర్ యూ కెన్ మెన్షన్ ద నేమ్ Google Keyword Planner or SEMrush or Ahrefs tools or Uber suggest. Based on the tools, we research the keywords with high search volume and low competition. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మ్యాక్సిమం అడుగుతారు. అంటే కంప్లీట్గా మీ సబ్జెక్ట్ని అనాలిసిస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు. లేదు నార్మల్గా జస్ట్ వీళ్ళకి ఏం తెలుసు అని తెలుసుకుందంటే మీకు ఏం తెలుసో చెప్పమని అడుగుతారు. మీరు ఏమేమి వర్క్ చేస్తున్నారో చెప్తే ఓకే ఉంటుంది. బట్ కొంచెం హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ అయితే కంపల్సరీగా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్స్ అనమాట. లాంగ్ టైల్ కీవర్డ్. ద టార్గెట్ లాంగ్ టైల్ కీవర్డ్ 3 to 5 words. Take more specific your topic. As can be bring more qualified traffic. లాంగ్ టైల్ కీవర్డ్స్లో అంటే మేడం మీరు ఇది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం. సారీ అండి, మర్చిపోతుంది స్క్రీన్.
3 to 5 వర్డ్స్ కీవర్డ్స్ అనేది లాంగ్ టైల్ కీవర్డ్స్ని తీసుకోవాలి. ఇవి మనకి మోర్ స్పెసిఫిక్గా హై క్వాలిటీ ట్రాఫిక్ తీసుకురావడానికి యూజ్ అవుతాయి. అలాగే కీవర్డ్ ఇంటెంట్, అండర్స్టాండింగ్ ద సెర్చ్ ఇంటెంట్ బిహైండ్ ద కీవర్డ్ అండ్ are users looking for the information, making the purchases or searching for the particular services. ఇది మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లైక్ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ బై యూజింగ్ దీస్ టూల్స్, హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. ఇవన్నీ పారామీటర్స్ మనం ఒక కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవడానికి. మన సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ని ప్రైమరీ కీవర్డ్ లాగా మనం సెర్చ్ ఇంజిన్కి చెప్పాలి. అది ఎలా చెప్పాలంటే సిఎంఎస్ ఉంటుంది. ఆ సిఎంఎస్లో ఫోకసింగ్ కీవర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం ఏ కీవర్డ్ అయితే ఇస్తామో ఫోకసింగ్ కీవర్డ్ కానీ ఆ కీవర్డ్ని గూగుల్ ట్రాక్ చేస్తుంది అనమాట. అప్పుడు గూగుల్కి అర్థమవుతుంది ఫోకసింగ్ కీవర్డ్ అంటే ఈ కీవర్డ్ని మీరు ఈ గూగుల్ సెర్చ్ అల్గోరిథం ఫోకస్ చేయాలి అని మనం ఇండికేషన్ ఇస్తున్నాం. అట్లా మేక్ ష్యూర్ టు ఇన్క్లూడ్ యువర్ ప్రైమరీ కీవర్డ్స్ ఇన్ ద టైటిల్. మనం ఆ ప్రైమరీ కీవర్డ్ టైటిల్లో ఇవ్వాలి. నెక్స్ట్ కీప్ ఇట్ క్యాచీ అండ్ క్లియర్లీ, అంటే టైటిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనం చూడగానే అది అర్థమయ్యేలాగా ఇట్స్ క్లియర్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి విత్ ఇన్ 60 క్యారెక్టర్స్ ఉండాలి అండ్ పవర్ వర్డ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆప్టిమైజ్ యువర్ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ అనేది 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ 162 క్యారెక్టర్స్లో ప్రైమరీ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. న్యాచురల్గా అంటే మనకి అక్కడ వర్డ్ రాకపోయినా కూడా అక్కడ మనం యాడ్ చేయకూడదు. న్యాచురల్గా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అలా చేయాలి. ఎంకరేజింగ్ ద కాల్ టు యాక్షన్ బటన్స్ లైక్ ఫైండ్ అవుట్, లర్న్, డిస్కవర్, బై ఇట్లాంటి వర్డ్స్ని కూడా ఆ డిస్క్రిప్షన్లో వచ్చేలాగా చూసుకోవాలి. మెటా డిస్క్రిప్షన్, ఈ సెర్చ్ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఇవి రెండు సెర్చ్ ఇంజిన్ పర్పస్ మనం క్రియేట్ చేస్తాం. అంటే స్ట్రక్చర్ ఆఫ్ యువర్ కంటెంట్ అండ్ హెడ్డింగ్స్. మన స్ట్రక్చర్ కంటెంట్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ హెడ్డింగ్ H1 అనేది మెయిన్ టైటిల్ ఉండాలి. సబ్ హెడ్డింగ్స్ H2, H3 ఉండాలి. ఈ సబ్ హెడ్డింగ్స్ H1, H2, H3లో ప్రైమరీ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. H2, H3లో మన ప్రైమరీ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అలాగే H1లో ఎలాగో ఇది టైటిల్ కింద తీసుకుంటే దీంట్లో యాక్చువల్గా H1 ప్రైమరీ కీవర్డ్ అనేది యాడ్ అవుతుంది. పారాగ్రాఫ్స్ అనేది షార్ట్ పెట్టాలి. మన కంటెంట్ లైక్ 3 to 4 సెంటెన్సెస్ తోటి పారాగ్రాఫ్స్, షార్ట్స్, బుల్లెట్ పాయింట్స్, మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ చెప్పాలి. నెక్స్ట్ కంటెంట్ లెంత్ అండ్ క్వాలిటీ. కంటెంట్ లెంత్ 1000 to 2000 వర్డ్స్ ఉండాలి. అండ్ ఈ ఆర్టికల్ ఈ లెంత్ ఉన్నప్పుడు మన సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్కి మనం కవర్ చేయడానికి మంచిగా ఆర్టికల్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కొన్ని టూల్స్లో ఉందనుకోండి కంటెంట్ ఊబర్ సజెస్ట్లో మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట ఆర్టికల్ లెంత్ తక్కువ ఉందని. అలాగే ర్యాంక్ మొత్తం అనే ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ కూడా మనకి సజెస్ట్ చేస్తుంది ఆర్టికల్ లెంత్ తక్కువ ఉంది, 200కి 1000 to 2000 క్యారెక్టర్స్ లేదు, మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీ ర్యాంక్ బెటర్ రావడానికి ఇట్లా సజెషన్స్ కూడా ఇస్తాయి అనమాట టూల్స్ కూడా. నెక్స్ట్ కీవర్డ్ స్టఫింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కిందకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వస్తే ఫోకస్ ఆన్ వాల్యూ. మనం కంటెంట్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అది ఎవరైనా మన యూజర్ కానీ మన క్లయింట్స్ కానీ మన వెబ్సైట్కి వచ్చినట్టు వాళ్ళకి మన వెబ్సైట్ ఏదో కొంచెం యూజ్ అనేది ఉండాలి. అట్లా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూజ్ ఎల్ఎస్ఏ కీవర్డ్స్. ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది ప్రీవియస్ కీవర్డ్స్ బేస్ మీద సెర్చ్ ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ని యూజ్ చేస్తారు. ఈ ఎల్ఎస్ఐ టూల్ అంటే ఈ టూల్ ఒకటి ఉంటుంది అనమాట. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది అది ఎలా వస్తుందంటే కీవర్డ్ జనరేటర్ అనమాట. ఇది ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే చిన్న చిన్న 1 or 2 వర్డ్స్ కీవర్డ్స్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఒకటి ఇచ్చామనుకో,
జస్ట్ 1 వర్డ్ కీవర్డ్స్, 2 వర్డ్స్, 3 వర్డ్స్ కీవర్డ్స్ అనేది మనకి ఇస్తదనమాట. ఎల్ఎస్సి కోడ్. అప్పుడు కీవర్డ్ బేస్ మీద మన వెబ్‌సైట్స్ రన్ చేసేటప్పుడు ఈ కీవర్డ్ టూల్‌ని యూజ్ చేసుకొని ఇలా కీవర్డ్స్ జనరేట్ చేసుకొని మనకి కావాల్సిన దగ్గర యూజ్ చేసుకునేవారు. ఇది మార్కెటింగ్ టార్గెట్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ టార్గెట్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా మనకి ఫ్రేజెస్ చేసేసి అంటే వర్డ్స్‌ని చేంజ్ చేసి మనకి కీవర్డ్స్‌ని జనరేట్ చేసిస్తది. వీటిని మనం వాడుకునేవాళ్ళు. ఇక్కడొచ్చేసి ఎస్‌సిఓ కాంపిటీషన్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారనమాట. బట్ ఇప్పుడైతే ఇది ఎవరు యూజ్ చేయట్లేదు. ఇదొచ్చేసి స్టార్ట్ 7 డేస్ ఫ్రీ ట్రయల్. ఇది ఆన్ చేస్తే మనకి డేటా అంతా కనిపిస్తది. బట్ ప్రీవియస్ ఇది ఫ్రీ టూలే. ఇవన్నీ యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకొని కీవర్డ్స్ ఏ కీవర్డ్స్‌కి కాంపిటీషన్ లో ఉందో చెక్ చేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఈ కీవర్డ్స్ ప్రెజెంట్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది అవసరం లేదు అంతగా. జస్ట్ ఊరికే తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. ఇవి మన వెబ్సైట్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. మన వెబ్సైట్లో నుంచి మన వెబ్సైట్కి లింక్ ఇస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటారు. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజీకి మనకు నావిగేషన్ ఇంటర్నల్ లింక్స్. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే ఒక ఆర్టికల్లో మనము ఆన్లైన్ ట్రైనింగ్ లేకపోతే ఆన్లైన్ జాబ్స్ అని ఇట్లా ఏదైనా ఒక వర్డ్ ఉంది అనుకో, జాబ్స్ రిలేటెడ్గా ఇంకొక ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ మన వెబ్సైట్లో ఉంటే అది బ్లాగ్ని తీసుకొచ్చి దీనికి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంకా ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వెబ్సైట్స్ నుంచి తీసుకొచ్చి ఆ లింక్ని మన వెబ్సైట్లో ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మన వెబ్సైట్ ర్యాంక్ అనేది హై అవుతుంది. బట్ ఇప్పుడు మనం కాంపిటేటర్స్ లింక్స్ మనం తెచ్చి ఇవ్వలేము కాబట్టి మన నుంచి వాళ్ళకి ట్రాఫిక్ వెళ్తుంది, వాళ్ళ లీడ్స్ వాళ్ళకి వెళ్తాయి కాబట్టి అలా ఇవ్వలేము కాబట్టి మనమే ఇంకొక వెబ్సైట్ ఆల్టర్నేటివ్ వెబ్సైట్ ఒకటి డిజైన్ చేసుకొని ఆ వెబ్సైట్ని ఎక్స్టర్నల్ లింక్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇవ రేపు ఆర్టికల్ రైట్ మనం ఆర్టికల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని వెబ్సైట్లో పోస్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలి, ఎక్స్టర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్టిమైజ్ ఇమేజెస్ అండ్ మీడియా. మనం ఇమేజ్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అండ్ మీడియా అంటే వీడియోస్ని ఎలా యాడ్ చేయాలంటే యూజింగ్ ద ఆల్ట్ టెక్స్ట్. ఈ ఆల్ట్ టెక్స్ట్ గూగుల్ రీడ్ చేస్తుంది. ఈ టెక్స్ట్ మనం ఏ ఇమేజ్కి అయితే ఇస్తామో ఆ ఇమేజ్కి ఆ టెక్స్ట్ని మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ ఇమేజెస్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. దీన్ని ఇమేజ్ సెర్చ్ అంటారు. ఏ డిజిటల్ మార్కెటింగ్ అంటే దానికి రిలేటెడ్ అన్ని ఏ ఇమేజెస్ వచ్చినాయి. ఇలా ఏ అనే వర్డ్ ఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఈ సెర్చ్కి రిలేటెడ్ టర్మ్స్ ఎవరైతే ఈ ఇమేజెస్కి ఏ అనే వర్డ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అని యూజ్ చేస్తారో వాళ్ళ ఇమేజెస్ అన్ని ఇస్తారు. దీనికి ఆల్ట్ ట్యాగ్స్ ఫైల్ నేమ్స్ మొత్తం ఏ డిజిటల్ మార్కెటింగ్ అని ఇవ్వాలి. ఇది మనం ఎక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవ్వాలి. వర్డ్ ప్రెస్లో మనం ఇమేజెస్ అప్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ కంప్రెస్ ద ఇమేజెస్ని మనము ఏదైతే డిజైన్ చేస్తామో డైరెక్ట్గా ఆ ఇమేజెస్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేయకూడదు. ఇమేజ్ని కంప్రెస్ చేయాలి. అంటే ఇమేజ్ కంప్రెషన్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో ఇమేజ్ని యాడ్ చేస్తే ఇమేజెస్ క్వాలిటీ తగ్గకుండా దాని సైజ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవాలి. అది సైజ్ ఎక్కువ ఉందనుకోండి వెబ్సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. దానికోసం ఇమేజ్ ఫైల్ సైజ్ తగ్గిస్తే మన వెబ్సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసి ఫైల్ నేమ్ మన ప్రైమరీ కీవర్డ్ అనేది ఇవ్వాలి. ఫైల్ నేమ్ అంటే మనం ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసామంటే ఆ ఇమేజ్కి మనము ఏదైతే ప్రైమరీ కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్ డాట్ జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఇట్లా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మన వెబ్సైట్ అనేది మొబైల్ ఆప్టిమైజేషన్ ఉండాలి. వెబ్సైట్ మొబైల్ ఆప్టిమైజేషన్లో ఉండాలి అంటే మొబైల్ స్క్రీన్కి తగ్గట్టుగా అది రెస్పాన్స్ అవ్వాలి. అంటే కంటెంట్ అనేది క్లమ్జీగా కాకుండా. లైక్ ఇక్కడ ఒక వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి.
మనం మొబైల్ మన దగ్గర ఉందనుకోండి, మొబైల్‌లో చెక్ చేయొచ్చు. బట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ సైజ్ మొబైల్స్ కావాలి మనకి. ఒక యాపిల్ మొబైల్ గానీ, ఆండ్రాయిడ్ మొబైల్‌లో కూడా స్క్రీన్ సైజెస్ ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి సైజ్‌కి యాప్ట్ అయ్యే మొబైల్ అన్నీ మన దగ్గర నుండి టెస్ట్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఇట్లా సిమ్యులేటర్స్ అనేది యాడ్ చేసుకుంటారు. ఈ సిమ్యులేటర్స్‌లో మనకి మొబైల్ ఎలా వస్తదో మొత్తం అంతా కనిపిస్తదనమాట. ఇట్లా డిఫరెంట్ రిలేటెడ్‌గా ఇట్లా మనం క్లిక్ చేస్తే ఇయి వస్తాయి. మెను హోమ్ పేజ్ క్లిక్ చేసాం. ఏమొచ్చింది నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్. కంటెంట్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా? ఇలా టెస్టింగ్ చేసుకోవాలనమాట. మన వెబ్‌సైట్ ప్రాపర్‌గా ఉందా? మొబైల్ రెస్పాన్సివ్‌గా ఉందా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టైప్ ఎలా అంటే, ఈ విండోని ఇట్లా ఉంటే మామూలుగా మనకి ఈ స్క్రీన్ కదా! జస్ట్ దీన్ని ట్యాబ్ ట్యాబ్‌లు నెక్స్ట్ మొబైల్. ఇలా మనం స్క్రీన్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటే, ఈ స్క్రీన్‌కి అడ్జస్ట్ చేసుకునే ఇదిలో రెస్పాండ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా స్క్రీన్ సైజ్‌ని తగ్గించుకొని కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా? కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే డెస్క్‌టాప్‌లో వెర్షన్‌లో వచ్చినయి మొబైల్ వెర్షన్‌లో రావు. కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయన్నమాట. వాటిని అలా చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే కొన్ని కంపెనీస్‌లో ఏం చేస్తారంటే ఆహ్, వెబ్‌సైట్ డిజైనింగ్ అంతా అయిపోయినాక మాన్యువల్ టెస్టింగ్, వాల్ టెస్టింగ్‌లు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకిస్తారు. వెబ్‌సైట్ ఆడిట్ చేయమని. అప్పుడు మనం ఇవన్నీ చేయాలి. అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ ఆడిటింగ్, అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ లానే. బట్ మాన్యువల్ టెస్టింగ్ కూడా కొన్ని సార్లు ఇస్తారు చేయమని. అంటే లైక్ టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ ఇవన్నీ రాసుకుంటూ కూడా చేయాల్సొస్తది. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు అంతగా ఇవ్వట్లేదు గానీ, ప్రీవియస్ అయితే మాకు ఓల్డ్ కంపెనీలో అలానే ఇచ్చేసేవాళ్ళు మాకు అది. వెబ్‌సైట్‌లో టెస్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని టెస్ట్ చేయమనేవాళ్ళు. లైక్ ఎర్రర్స్ చూడటము, ఇవన్నీ చూడడము, మళ్ళీ ఆహ్, ఫార్మ్స్ వర్క్ అవుతున్నాయో లేదని లైక్ మాన్యువల్ టెస్టింగ్ చేయడము, డేటా అంతా ఇట్లా కూడా ఇచ్చేవాళ్ళు. 1 మినిట్ మ్యామ్. మనం ఇలా మనం టెస్ట్ చేసినా కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా టెస్ట్ చేసినా ఎర్రర్స్ వస్తుంటాయా? వస్తాయండి. ఎర్రర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుందా? అంతే ఆర్ అండి. ఎల్స్ అంతే. మనమేం చేయము. డెవలపర్స్ గాని వాళ్ళు చేస్తారు. మనం జస్ట్ ఎర్రర్స్ ఫైండ్ ఔట్ చేయడము. ఓకే. ఇంకా ఏంటంటే డెవలపర్స్‌కి ఎస్‌ఈఓ రిలేటెడ్‌గా కొన్ని ఐడియా ఉండవనమాట. వాళ్ళు మిస్ చేస్తారవి. ఓకే. అవి మనం చెక్ చేసుకోవాలి. ఆడిట్ చేసుకోవడము, టెస్టింగ్ చేసుకోవడం, ఫార్మ్స్ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? ఇదంతా ఆల్మోస్ట్ అంటే మనము ఈ టెస్ట్ కేసెస్ అన్నీ రాసి ఇవ్వడం రాకపోయినా గూడా జస్ట్ నార్మల్‌గా ఒక ఎక్సెల్ షీట్‌లో వాళ్ళ ఎర్రర్స్ ఏంటి, వాళ్ళ ఏమున్నాయి మొత్తం రాసివ్వాలి వాళ్ళకి. మొత్తం నోట్ చేసిస్తే వాళ్ళింకా రిజాల్వ్ చేస్తారు ఇష్యూస్. ఓకే. మన కంటెంట్ లైక్ ఫాంట్ సైజ్ అనేది వెబ్‌సైట్ మొత్తం ఒకే ఫార్మాట్‌లో ఉండాలి. రీడబుల్‌గా ఉండాలి. ఆహ్, అంటే చూడగానే మరీ చిన్నవి, మరీ పెద్దవి కాకుండా యూనిక్‌గా కంటెంట్ మొత్తం మెయింటైన్ చేయాలి వెబ్‌సైట్ అంతా. ఒకే ఫాంట్ స్టైల్, ఒకే ఫాంట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్ ఆర్టికల్‌ని రీడబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సింపుల్ లాంగ్వేజ్‌లో ఆర్టికల్ రాసుకోవాలి. లైక్ నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ ఎలా రాసుకోవాలి అంటే ఈజీ మేనర్‌లో ఉండేటట్లు యూజర్‌కి అర్థమయ్యే హై లెవెల్ ఇంగ్లీష్ కాకుండా నార్మల్‌గా సింపుల్ వర్డ్స్ తోటి ఆర్టికల్స్ రాసుకోవడము, బుల్లెట్ పాయింట్స్, లిస్టింగ్స్ ఇవ్వడము, ఇట్లా ఇవన్నీ ఇవ్వాలనమాట. యూజ్ ద ట్రాన్సిషన్ వర్డ్స్ లైక్ ఇలాగా ఫర్దర్ మోర్, ఇన్ ఎడిషన్, దేర్ ఫోర్ ఇట్లాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి ఆర్టికల్స్ ఆర్టికల్లో. లైక్ ఆప్టిమైజ్ ఫర్ ఫ్యూచర్ స్నిప్పెట్స్ అంటే లైక్ డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్స్ అని లేకపోతే ఎఫ్ఎక్యూస్ ఇట్లాంటివి మనం యూజ్ చేయాలన్నమాట వెబ్సైట్లో. ఇలాంటి స్నిప్పెట్స్ యూజ్ చేసినప్పుడు ఆ, మన వెబ్సైట్ యొక్క ప్రజెన్స్ అనేది బాగా పెరుగుతుంది. లైక్ అలాగే యూజర్స్ కూడా రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యూజ్ టేబుల్స్, లిస్టులు, వాటిలో షార్ట్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కీప్ ఐ ఆన్ లోడింగ్ స్పీడ్.
మన వెబ్సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ని చెక్ చేసుకోవాలి. స్పీడ్ టెస్ట్ టూల్స్ ఉంటాయి, మనం చూపిస్తాను అది. ఆ స్పీడ్ టెస్ట్ టూల్స్ని యూజ్ చేసి మన వెబ్సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగుంది కదా అనుకుంటే మళ్ళీ ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లోడింగ్ ఆ స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉండొచ్చు. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు వెబ్సైట్లో. మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ప్రాపర్గా ఉన్నప్పుడే గూగుల్ అల్గారిథం పుష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనది స్లోగా లోడ్ అవుతుంది అనుకోండి, కస్టమర్స్ అంతసేపు వెయిట్ చేయరు. ఎవరి వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అయితే వాళ్ళనే చూస్తారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనకి గూగుల్ కూడా మన వెబ్సైట్ని ప్రిఫర్ చేయదు. మినిమైజ్ ద ప్లగిన్. మనం సిఎంఎస్ వర్డ్ ప్రెస్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మనము చాలా ప్లగిన్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎవ్రీ యాక్టివిటీకి మనం ఒక ప్లగిన్ అనేది యూజ్ చేయాలి దాంట్లో వర్డ్ ప్రెస్లో. లైక్ ఒక ఫామ్ క్రియేట్ చేయాలంటే ప్లగిన్ యూజ్ చేయాలి, మెటా టైటిల్స్ మెటా డిస్క్రిప్షన్స్ పెట్టాలంటే ప్లగిన్ యూజ్ చేయాలి, మళ్ళీ ఇమేజ్ కంప్రెస్ చేయాలంటే దానికి ఒక ప్లగిన్ యూజ్ చేయాలి. ఇట్లా ఎవ్రీ ఫార్మాట్కి ఒక ప్లగిన్ యూజ్ చేయాలంటే వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే వెబ్సైట్ బిల్డర్ ప్లగిన్ యూజ్ చేయాలి. ఇట్లా ఇవి మొత్తం యూజ్ చేయాలి. ఇంకా కొన్ని ఏంటంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేయాల్సి వస్తుంది, అంటే సందర్భాన్ని బట్టి. మళ్ళీ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత వాటిని రిమూవ్ చేయకుండా అలానే వదిలేస్తారు డెవలపర్స్. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. ఇంకొకటి నెక్స్ట్ మనం చేయాల్సిన వెబ్సైట్లో రెగ్యులర్గా వెబ్సైట్లో కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి గూగుల్లో ఈ వెబ్సైట్ యాక్టివ్లో ఉంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. మనం కంటెంట్ అప్డేట్ చేస్తుంటే క్రాలర్స్ మన వెబ్సైట్కి వచ్చి క్రాల్ చేసినప్పుడు న్యూ కంటెంట్ వస్తే అప్పుడు ఈ కంటెంట్ని ఎక్కువగా పుష్ చేస్తాయి. మనం రెగ్యులర్గా న్యూ కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్. ఈ కాల్ టు యాక్షన్ బటన్ అనేది మనం వర్డ్స్లో లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ యూఆర్ లైక్ దీస్ సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్స్ బై హియర్ కానీ అట్లా, లేకపోతే యూ వాంట్ సబ్స్క్రైబ్ ద న్యూస్ లెటర్స్, ఇలాంటివి అన్ని వర్డ్స్ అనేవి మనం లాస్ట్లో యూజ్ చేయాలి. అంటే యూజర్ని కొంచెం ఎంగేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనం పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడం గూగుల్ అనాలిటిక్స్ టూల్స్ అండ్ అడ్జస్ట్ స్ట్రాటజీస్ చేసుకోవడానికి యూజ్ చేయాలన్నమాట ఈ గూగుల్ అనాలిటిక్స్ టూల్స్ నుంచి. ఈ గూగుల్ అనాలిటిక్స్ టూల్స్లో మనం ఏంటంటే మన ఆర్టికల్ ఎలా ఉంది, ట్రాఫిక్ ఎలా వస్తుంది, బౌన్స్ రేట్ ఎలా ఉంది, దాని టైం పేజెస్ ఎలా ఉన్నాయి, ఇవి మొత్తం మనం ట్రాక్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది. ఇదంతా ఆల్రెడీ మనం నిన్న అన్ని పాయింట్స్లో కవర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్, ఇక్కడ నుంచి మనం కొంచెం కేర్ఫుల్గా కంటిన్యూ చేసుకుందాం. అంటే ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. లేవు మేడం. ఓకే, వాట్ ఈస్ కీవర్డ్స్? కీవర్డ్స్ చెప్పండి. అప్డేట్ చేస్తూ ఉండాలి కంటెంట్ అని చెప్పన్నారు కదా, ఫ్రీక్వెంట్ లైక్ ఎన్ని డేస్ ఒకసారి అలా ఏమి పర్టికులర్గా డేట్ అనేది ఏమి ఉండదు. మినిమం వీక్లీ వన్స్ అయినా అప్డేట్ చేయొచ్చు, లేకపోతే మంత్లీ ట్వైస్ అయినా అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఎవ్రీడే అప్డేట్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ అని, కానీ కంప్లీట్గా అప్డేట్ చేయకుండా వదిలేయకూడదు అనమాట. డేటా అనేది కంటెంట్ అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్పుడే మనకి ఎక్కువ విజిటర్స్ వస్తాయి. ఇంకా మనము ఈ కామర్స్ వెబ్సైట్స్ చేస్తాం కదా, ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఎక్కువ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపరేట్గా బ్లాగ్ పెట్టేసుకొని ఎవ్రీడే 2-3 ఆర్టికల్స్ కూడా పోస్ట్ చేస్తారు అనమాట. ఎంత ఎక్కువ కంటెంట్ అప్డేట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ పెరుగుతుంది. దానికి ఎస్సీఓ చేయడానికి కూడా మన ఈ నార్మల్ వెబ్సైట్స్ కన్నా చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉంటారు అనమాట. ఒక వెబ్సైట్కి ఎస్సీఓ చేయడానికి చాలా మంది ఉంటారు. ఇట్లా అన్ని యాంగిల్స్లో ఎస్సీఓ చేపిస్తారు అనమాట వాళ్ళకి. న్యూస్ వెబ్సైట్స్ అంటే ఇంకా కామన్గా వస్తాయి. కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే న్యూస్, ఆర్టికల్, బ్లాగ్స్ 3 ఫాలో అవుతారు. కొన్ని వెబ్సైట్స్కి అంటే ఆర్టికల్, బ్లాగ్స్ ఫాలో అవుతారు. కానీ ఎవ్రీ వెబ్సైట్కి బ్లాగ్స్ అయితే ఉంటాయి.
బ్లాగ్స్ లేకుండా వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. కాబట్టి ఇన్ కేస్ ఎవరి వెబ్‌సైట్స్ అని మీకొచ్చి మీ క్లయింట్స్ మీకొచ్చినప్పుడు ఆడిట్ చేయమంటే, ఆ క్లయింట్ వెబ్‌సైట్‌లో బ్లాగ్ ఆప్షన్ లేదనుకోండి కంపల్సరీగా ఈ యాడ్ చేయమని మీరు సజెస్ట్ చేయాలి వాళ్ళకి. లేకపోతే మీకు ప్రాపర్‌గా రిజల్ట్ రాదు. ఇంకొకటి ఏంటంటే అండి, మనం ఎందుకు బ్లాగ్ యూజ్ చేయాలి అంటే, ఒక కంటెంట్ అప్డేషన్ కోసం ఒకటి, నెక్స్ట్ న్యూ కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాలంటే మనకు బ్లాగ్సే సోర్స్. మనం ఆల్రెడీ వెబ్‌సైట్‌ని డిజైన్ చేసేసుకుంటాం. కొన్ని కీవర్డ్స్ పెట్టుకొని హైలైట్ కీవర్డ్స్, ప్రొడక్ట్ కీవర్డ్ మన మెయిన్ ప్రొడక్ట్ కీవర్డ్స్ అన్నీ పెట్టుకొని వెబ్‌సైట్ డిజైన్ చేసుకుంటాం. అక్కడ మనం ఏమి అప్డేట్ చేయము. ఆ కీవర్డ్స్‌కి ఆ పేజెస్ ఇండెక్స్ అయిపోతాయి. కానీ చాలా కీవర్డ్స్ ఉంటాయి. ఒక 5, 10 కీవర్డ్స్ తోటి బిజినెస్ అయిపోదు గదా! రిమైనింగ్ దాని సరౌండింగ్స్ అన్ని కీవర్డ్స్ టార్గెట్ చేయాలంటే మనకున్న సోర్స్ బ్లాగ్. బ్లాగ్‌ని ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తే అది ఇండెక్స్ అయ్యి ఆ క ఆ కీవర్డ్ ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి ఆ డేటా కనిపిస్తది. ఆ బ్లాగ్‌లోకి వచ్చినోళ్ళు ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్‌లోకి వచ్చి ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇట్లా 2 వేస్ అనమాట. ఒకటి మన మన బ్లాగ్ మన వెబ్‌సైట్ యాక్టివ్‌గా ఉందని సెర్చ్ ఇంజిన్‌కి తెలియడానికి ఒకటి. రెండోది మన కీవర్డ్స్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి. ఈ రెండిటికి మనకు బ్లాగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ కీవర్డ్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ యూజర్ టైప్ ఇంటూ సెర్చ్ ఇంజిన్ వెన్ ఇట్ ఈస్ లుకింగ్ ద ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ద సర్వీస్ ఆర్ ప్రైమరీ కనెక్షన్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద సెర్చ్ ఇంజిన్. మనం ఈ సెర్చ్ ఇంజిన్లో ఇప్పుడు మనం ఒక కీవర్డ్ యూజ్ చేసామంటే మనకి ప్లస్ వెబ్సైట్స్కి ఇన్ బిట్వీన్ ఈ కీవర్డ్సే మెయిన్ రోల్ పోషిస్తాయి అనమాట. మనకు ఒక నేమ్ ఉంటే మనం పిలిస్తే మనం ఎలా అయితే రెస్పాండ్ అవుతామో అలాగే ప్రోడక్ట్‌కి, సర్వీసెస్‌కి ఇట్లా కీవర్డ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. ఈ కీవర్డ్స్ లేకుండా మనం ఏం చేయలేము. ఫస్ట్ SEO professionals optimize web pages around the keywords to rank higher in the search engine, thus drive the more organic traffic. మనం ఈ కీవర్డ్స్‌ని ఆప్టిమైజ్ చేయాలి అంటే మనకు చాలా టైం అయితే తీసుకుంటది. అంత ఈజీగా అయితే అవ్వదు. బట్ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మనం ఎవ్రీ టైమ్ ఈ కీవర్డ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ కీవర్డ్స్‌ని ఈ మంత్‌లో మనం ఒక 10-15 కీవర్డ్స్ రీసెర్చ్ చేసాము. ఓకే. సెర్చ్ వాల్యూమ్ మంచిగా ఉంది. కాంపిటీషన్ లో ఉంది. తీసుకున్నాం. బాగా యూజ్ చేసాము. వర్క్ చేసాము. అంతా అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే కీవర్డ్స్‌ని తీసుకొని మళ్ళీ వేరే కంటెంట్ రాయొచ్చు కదా! అంటే ఈ ఈ ఫస్ట్ టైమ్ రాసేటప్పుడు ఒక ఏరియాని కవర్ చేసాం అదే కీవర్డ్ తోటి. నెక్స్ట్ టైమ్ రీసెర్చ్ చేయకుండా అదే కీవర్డ్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఏరియాని కవర్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ లోపల అక్కడ సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్స్ అనేవి చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక మంత్‌లో ఎక్కువ రావచ్చు. ఒక మంత్‌లో తక్కువ రావచ్చు. ఇంగా ఒక్కొక్కసారి కాంపిటీషన్ పెరిగిపోవచ్చు. అంటే ఎక్కువ మంది బిజినెస్ ఓనర్స్ అదే కీవర్డ్‌నే యూజ్ చేస్తే కాంపిటీషన్ పెరిగిపోవచ్చు. ఇట్లా మనం ఎప్పటికప్పుడు మనం కొత్తగా కీవర్డ్స్‌ని తీసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ తీసి మనం ఒక పెట్టుకున్న కీవర్డ్స్‌ని మళ్ళీ ఎక్కువ రోజులైతే యూజ్ చేయొద్దు. 1 మంత్ టు 1 ½ మంత్, 2 మంత్స్ అట్లా యూజ్ చేసుకున్నా నెక్స్ట్ మళ్ళీ కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇయర్‌లో షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటే టిపికల్లీ 1 ఆర్ 2 వర్డ్స్ లైక్ షూస్ ఇట్లా చిన్న చిన్న కీవర్డ్స్‌ని 1 ఆర్ 2 వర్డ్స్‌ని షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటే ఇట్లా మోర్ దెన్ 2 వర్డ్స్ ఉండే వాటిని లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ 3-10 అయినా ఉండొచ్చు. బట్ మరీ ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ కూడా మనకి యూజ్ ఉండదు. బట్ ఇన్ఫర్మేటివ్‌గా ఒక 5-10 వర్డ్స్ వచ్చే వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ అది పర్టిక్యులర్‌గా ఇంతే రావాలని ఏం లేదు. మోర్ దెన్ 3 వర్డ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కీవర్డ్స్ టైప్స్ ఉంటాయి. అవేంటంటే బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే కంపెనీ పేరు మీద కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా అమెజాన్ ప్రొడక్ట్‌లో కావాలనుకోండి. అమెజాన్ అనుకుంటే అమెజాన్‌లో మనకి కావాల్సిన ప్రొడక్ట్ ఇస్తాం. ఇట్లా అమెజాన్‌లో గూడా మళ్ళీ బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్‌కి కూడా మళ్ళీ కీవర్డ్స్ ఉంటాయి. మనం అమెజాన్‌లో మళ్ళీ ఆ బ్రాండ్ కీవర్డ్‌ని యూజ్ చేసి మనం చూస్తాం. లేదంటే జస్ట్ ఆ బ్రాండ్ కీవర్డ్‌ని టైప్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఎక్కడున్నా కనిపిస్తాయి. అంటే అమెజాన్‌లో ఉన్నా, ఇంకా మింత్రాలో ఇట్లా ఏ వెబ్‌సైట్‌లో ఉన్నా కూడా ఆ బ్రాండ్ కీవర్డ్స్ కనిపిస్తాయి. బ్రాండెడ్ షూస్ అంటే జస్ట్ ఇట్లా నైక్ రన్నింగ్ షూస్ అని ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ బ్రాండెడ్ కీవర్డ్స్ అనమాట.
ఫస్ట్ అమెజాన్ అనేది రాకముందు అమెజాన్ అనే వర్డ్ అసలు గూగుల్లోనే లేదు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కీవర్డ్ని ఇండెక్స్ చేశారు, దాన్ని అంతగా పబ్లిసిటీ చేశారు, దానికి ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు అదే వర్డ్ని యూజ్ చేసేలా చేశారు. అంత ప్రాపర్గా చేయాలంటే అన్ని బిజినెస్లకి అది సాధ్యం కాదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి దానికి. ఈవెన్ ఇప్పటికీ ఇంత బ్రాండ్ అవేర్నెస్ ఉన్న అందరికీ అమెజాన్ గురించి తెలిసిన, ఈవెన్ ఇప్పటికీ వాళ్ళు మొత్తం అన్ని యాడ్స్ ఇస్తారంట, సెర్చ్ యాడ్ చేస్తారు, డిస్ప్లే యాడ్స్ ఇస్తారు, వీడియో యాడ్స్ ఇస్తారు, ఫేస్బుక్లో యాడ్స్ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో యాడ్స్ అవైలబిలిటీ ఉందో అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తారు, అలాంగ్ విత్ ద ఎస్సీఓ కూడా. అట్లనే వాళ్ళు డేటా అనాలిసిస్, వాళ్ళకి సపరేట్ టూల్స్ ఉంటాయి. గూగుల్ సెర్చ్ కన్సోల్కి సపరేట్ ఒక జాబ్స్ ఉంటాయి అనమాట. లేక గూగుల్ అనాలిటిక్స్కి ఒక జాబ్స్ ఉంటాయి. అంటే ఇంకా దేనికి ఉండే పర్సన్స్ దానికే ఉంటారు కంపల్సరీగా. ఇక్కడ చిన్న చిన్నవి ఏంటంటే మొత్తం అన్నీ మనమే మెయింటైన్ చేసుకోవాలి, అన్ని ఏరియాస్. వాళ్ళ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు, వాళ్ళ బ్రాండ్ అనేది డౌన్ అవ్వకుండా ఉండండి. ఆల్రెడీ మనం టాప్లో ఉన్నాం కదా అని వీళ్ళు కొంచెమైనా స్టాప్ చేసినా వీళ్ళ నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ టాప్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వరు. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడం ఒక ప్రాబ్లం అయితే, వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ నిలబెట్టుకోవడం కూడా ఇంకా హై ప్రాబ్లం అనమాట, లైక్ హై కాంపిటీషన్ అనమాట. దాన్ని అక్కడ స్టేబుల్గా నిలబెట్టుకోవడానికి మనం ఎప్పటికీ మన కాంపిటీటర్స్ కన్నా తక్కువైతే ఉండకూడదు, వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా మనం వర్క్ చేయడం ఆపేసిన మన లైక్ బ్రాండ్ అవేర్నెస్ కానీ లేకపోతే సేల్స్ క్యాంపెయిన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడ స్టాప్ చేసినా అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు దీన్ని వదిలిపెట్టరు. నార్మల్గా అంటే డిజిటల్ అనే కాదు, నార్మల్గా జస్ట్ మౌత్ త్రూ కానీ లేకపోతే పేపర్స్లో ఇచ్చేవాళ్ళు అక్కడ కూడా మళ్ళీ ఇస్తూనే ఉంటారు యాడ్స్. నెక్స్ట్ నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే నార్మల్గా వితౌట్ బ్రాండ్ నేమ్, లైక్ బెస్ట్ రన్నింగ్ షూస్ అని, లేకపోతే బెస్ట్ స్కూల్ బ్యాగ్స్ అని, ఇట్లాంటివి, లేకపోతే టాప్ టాయ్స్ షాప్స్ అని, ఇట్లాంటివన్నీ జనరల్ నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే మనము బై అని, సెల్ అని ఇట్లాంటివి యూజ్ చేస్తే వీటిని ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అని అంటారు. నెక్స్ట్ ఇన్ఫా ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కీవర్డ్స్ని యూజ్ చేస్తామో వాటిని హౌ టు క్లీన్ ఇట్లా ఉంది కదా, ఈ హౌ టు అనే వర్డ్ యూజ్ చేస్తే అవి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అని అంటారు. తర్వాత లోకల్ కీవర్డ్స్, వాళ్ళ ఇట్లా మనం ఒక లోకల్ లొకేషన్ స్పెసిఫిక్ చేసేది, లైక్ బెస్ట్ పిజ్జాస్ ఇన్ న్యూయార్క్ అని ఇచ్చారు, లేకపోతే బెస్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని, లేకపోతే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని, ఇవన్నీ లోకల్ కీవర్డ్స్. నెక్స్ట్ బెస్ట్ లైక్ కార్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ఇండియా, ఇది నేషనల్ కీవర్డ్. అండ్ బెస్ట్ ఎయిర్ ట్రావెలర్స్ అంటే వరల్డ్ వైడ్గా, ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ కీవర్డ్స్ అనమాట. ఇలా మనం టార్గెట్ అనేది ఏరియా నుంచి ఇంటర్నేషనల్ వరకు టార్గెట్ చేయొచ్చు, వీటిని ఇంటర్నేషనల్ కీవర్డ్స్ అని అంటారు. ఇట్లా కీవర్డ్స్ని మనం స్పెసిఫిక్గా కేటగిరీస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఈ కీవర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అంటే, ఈ టైటిల్ ఫస్ట్లో, నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్లో, నెక్స్ట్ H1 H2 H3 ట్యాగ్స్లో, మళ్ళీ నెక్స్ట్ యూఆర్ఎల్లో, ఇవన్నీ ప్లేసెస్లో పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఎన్ని ఉండాలి, ఫస్ట్ 100 వర్డ్స్ లోపల మన ప్రైమరీ కీవర్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ 100 వర్డ్స్ లోపల మన కీవర్డ్ అనేది యాడ్ చేస్తే మనకు హై ప్రయారిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద కంటెంట్లో న్యాచురల్గా ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ని, టెర్షరీ కీవర్డ్ని బాడీ ఆఫ్ ద టెక్స్ట్లో మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలి. వితౌట్ ఎక్కడ ఆ కీవర్డ్ సూటబుల్ కాకపోయినా కూడా మనకు కీవర్డ్స్ కావాలి కదా అనేది అట్లా యాడ్ చేయకూడదు. జస్ట్ మన కంటెంట్ని అలా రీరైట్ చేసుకొని రాసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఆల్ట్ టెక్స్ట్ ఇమేజెస్‌లోను ఇంటర్నల్ లింక్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం కీవర్డ్స్‌కి ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలి. పర్ఫెక్ట్‌గా ఉండే కీవర్డ్స్‌కి. అంటే లైక్ మన మెయిన్‌గా ఫోకసింగ్ కీవర్డ్‌కైనా ఇవ్వచ్చు, సెకండరీ కీవర్డ్‌కైనా ఇవ్వచ్చు. బట్ లింకింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అలాగే మనం ఏ వర్డ్‌కైతే లింక్ ఇస్తున్నామో, ఆ ఇచ్చే లింక్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఆ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా ఉండాలండి. ఎక్స్టర్నల్ లింక్స్ కూడా అలానే కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇమేజ్ ఫైల్ నేమ్స్. మనం ఇమేజ్‌కి డిజైన్ చేసినప్పుడు, ఆ ఇమేజ్‌కి ఒక నేమ్ ఇస్తాం కదా! ఆ ఇమేజ్‌కి నేమ్ ఇచ్చినప్పుడు ఈ ఫైల్ నేమ్ తోటి మనం సేవ్ చేసుకోవాలి. అలాగే ఆల్ట్ ఇమేజ్ ఇచ్చుకోవాలి. తర్వాత మెటా కీవర్డ్స్. బట్ ఈ మెటా కీవర్డ్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ తీసేశారు. మెటా కీవర్డ్స్ అయితే మన వెబ్‌సైట్స్‌లో ఉండవు. బట్ ఇక్కడ ఇది ఓల్డ్ సైట్. ఈ సైట్ అందరికీ తెలిసిన సైట్. దీంట్లో ఇది దాదాపు 10, 20 ఇయర్స్ క్రితం, ఇది 10 ఇయర్స్ ముందే క్రియేట్ చేసినట్టున్నారు. యాహ్! ఇక్కడ మెటా టైటిల్, నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. ఇప్పుడు ఇవి రెండే ఎలిజిబుల్. ఈ మెటా కీవర్డ్స్ అనేది ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇది ఓల్డ్ సైట్ ఎప్పుడో క్రియేట్ చేశారు కాబట్టి ఈ కీవర్డ్స్ అలానే వదిలేశారు కానీ ఇప్పుడైతే తీసుకోవట్లేదు. కొన్ని కోడింగ్ సైట్స్ వాళ్ళు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు కానీ మాక్సిమం ఈ వర్డ్ ప్లస్ సిఎంఎస్ వల్ల అయితే అసలు ఈ కీవర్డ్ ఆప్షనే లేదు, తీసేశారు. ఇట్లా మెటా కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ అని. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఉండే ఫోటర్ సైడ్ బార్స్లో రెలవెంట్ కీవర్డ్స్ని యూజ్ చేయాలంటే మన బ్లాగ్లో రాసినప్పుడు ఫోటర్స్లో సైడ్ బార్స్లో కరెక్ట్గా మన రెలవెంట్ కీవర్డ్స్ తోటి లైక్ అంటే యాడ్ చేయాలన్నమాట. మనకి ట్యాగ్స్ ఉంటాయి. గొడవ ప్లీజ్ పడుకో పడుకో. అంటే రెలవెంట్ కీవర్డ్స్ అంటే ఎలా ఇస్తారంటే ఇక్కడ ఫొటోస్లో ఇక్కడ ఇట్లాంటి వాటిలో మనకి రెలవెంట్ కీవర్డ్స్ని వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే ఈ సైడ్ బార్స్లో కూడా బ్లాగ్స్లో ఇట్లా సైడ్ బార్స్ పెట్టుకుంటారు కొంతమంది. అట్లా సైడ్ బార్స్లో కూడా మనకు రెలవెంట్ కీవర్డ్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఈ కీవర్డ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంప్రూవింగ్ ద సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్, బెటర్ ఆడియన్స్ టార్గెట్, ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఇంక్రీజింగ్ ద కన్వర్షన్ రేట్, బెటర్ కంటెంట్ రిలవెన్స్, కాంపిటేటర్ అడ్వాంటేజ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్, బెటర్ లోకల్ విజిబిలిటీ, ఇన్సైట్స్ ఇంటూ మార్కెట్ ట్రెండ్స్ అండ్ కంటెంట్ ఆప్టిమైజేషన్, హయ్యర్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్. ఇవన్నీ మనం ఈ కీవర్డ్ని యూజ్ చేయడం ద్వారా మనకు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ కీవర్డ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? బ్రెయిన్ స్ట్రోమింగ్ ఇండస్ట్రీ కీవర్డ్స్. మనం ఒక కీవర్డ్స్ ఐడియాని ఎలా తెచ్చుకోవాలి? మన ఇండస్ట్రీ టర్మ్స్ని యూజ్ చేసుకొని మన కీవర్డ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక సొల్యూషన్ ఉంటే ప్రాబ్లమ్కి రిలేటెడ్గా కీవర్డ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ప్రోడక్ట్ నేమ్స్తో కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఐడియాస్. మనం ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది నేను గూగుల్లో చూపిస్తాను రేపు క్లాస్లో. లైక్ ఈ యూజ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్. మనకి కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఏహెచ్ఆర్ఈఫి, ఎస్సిఎం రెడ్స్, ఓవర్ సజెస్ట్, మౌజ్ కీవర్డ్ ప్లానర్. ఈ టూల్స్ని యూజ్ చేసి మనం కీవర్డ్స్ని తీసుకుంటాం. ఇవన్నీ జస్ట్ మనం హౌ టు ఫైండ్ ద కీవర్డ్స్ అంటే గూగుల్ ఆటో కంప్లీట్ రిలేటెడ్ సెర్చ్. ఆటో కంప్లీటెడ్ రిలేటెడ్ సెర్చ్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ బేసిక్, మీకు అసలు ఏం తెలియదు, మీకు ఆ బిజినెస్ ఏంటో తెలీదు, మీకు ఆ ప్రోడక్ట్స్ ఏంటో తెలీదు, సర్వీసెస్ ఏంటో తెలీదు. ఒక వెబ్సైట్ అయితే వచ్చింది మీకు. ఈ వెబ్సైట్కి మీరు కీవర్డ్స్ రీసెర్చ్ చేయమన్నారంటే కోర్స్ మీరు అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ బిజినెస్ సైట్లు వస్తాయి. ఆ బిజినెస్లో కూడా కొన్ని అర్థం కావు, డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి బిజినెస్లో ఏదైనా వచ్చి ఒక వెబ్సైట్ మీకు ఇస్తే ఆ వెబ్సైట్లో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్
వాడుకో నువ్వేం చెప్పింది నేను కాకపోతే డ్యాన్స్ దీంట్లో ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్‌లో మీకు అసలు ఏం తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ వెబ్సైట్‌ని రీడ్ చేయండి. వాళ్ళు ఇవ్వగానే. ఎక్కడంటే ఫస్ట్ హోమ్‌లోనే మాక్సిమం అర్థమవుతుంది. కొన్నిసార్లు హోమ్‌లో అర్థం కాలేదనుకోండి, వాళ్ళు ఏంటి ప్రొడక్ట్స్ ఏంటి సర్వీస్ కొన్ని టైం పడుతుంది మనకు అర్థం కావడానికి. నెక్స్ట్ అబౌట్ అస్‌లో చూడొచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా సర్వీసెస్‌లోకి వెళ్ళిపోతే సర్వీసెస్ గానీ, ప్రొడక్ట్స్ గానీ ఇంకా ఏదైనా టర్మ్స్ ఉంటే వాటిని క్లిక్ చేయండి. నెక్స్ట్ అబౌట్ అస్ చూడండి. వీటిలో మీకు ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట కనీసం ఒక కీవర్డ్ అయినా దొరుకుతది. ఆ బిజినెస్‌కి రిలేటెడ్‌గా. ఆ ఒక్క కీవర్డ్ తీసుకొని గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆటో కంప్లీట్ ఫీచర్ ఉంది కదా! ఈ ఫీచర్‌ని యూజ్ చేసుకొని మనం మనకి ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి కనిపించింది ఈ ఒకే ఒక కీవర్డ్. ఇంకేం కనిపించలేదు. ఈ బిజినెస్ ఏంటి? ఒకవేళ ఈ బిజినెస్ ఏం అర్థం కాకపోయినా ఆయనగైనా చెప్తాడనమాట. తర్వాత ఆ గూగుల్‌లోకెళ్ళేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఒక వర్డ్ ఉంది. ఈ వర్డ్ ఒకటి మనకు తెలిసింది. ఇంక వేరే ఏం తెలియలేదు. అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆటో కంప్లీషన్ కీవర్డ్స్ అనే లైక్ వస్తాయన్నమాట. అంటే ఎక్కువగా సెర్చ్ చేసే వల్ల వర్డ్స్ వస్తాయి. ఈ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, పీడిఎఫ్, ఫిల్మ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. ఇందులో మనకి ఏది రిలేటెడ్ ఆ కీవర్డ్స్‌ని మనం కాపీ చేసి మనం ఒక ఎక్సెల్ షీట్‌లో గాని పేస్ట్ చేసుకుంటాం. లేదా ఒక వర్డ్ ప్యాడ్‌లో గాని పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఆటో కంప్లీషన్ కీవర్డ్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా కొన్ని రిజల్ట్స్ అయితే ఇండెక్స్ అయ్యి ఉంటాయి. ఈ ఇండెక్స్ అయిన రిజల్ట్స్ నుంచి మనం కొన్ని కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈటిలో నుంచి మనం కొన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పీపుల్స్ ఆల్సో సెర్చ్ ఫర్ ఇక్కడి నుంచి కొన్ని కీవర్డ్స్ తీసుకోవచ్చు. బెస్ట్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని ఉంది. జస్ట్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మనకి ఎన్ని ఆటో కంప్లీషన్ కీవర్డ్స్ వచ్చినాయి చూడండి. ఇదొక్కటే తెలిసింది మనకు ఫోటోగ్రఫీ. అలాగే బెస్ట్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్, బెస్ట్ ఫోటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఆహ్, ఇప్పుడు ఇదేంటంటే మనం ఈ ఫోటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రమోట్ చేస్తుంటే. లేదు మనం ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అనుకుంటుంటే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎక్కడున్నాయని అలా మనం కీవర్డ్స్‌ని సెర్చ్ చేసుకోవాలి. ఆ సెర్చ్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, కాపీ చేసుకొని ఒక షీట్‌లో పెట్టు. ఆఫ్టర్ షీట్ మనం ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 కీవర్డ్స్ అన్నా తీసుకోవాలి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఫ్రీ కోర్స్ అని ఇట్లాంటి వీటన్నిటిని మీరు తీసుకొని ఒక షీట్‌లో అయితే పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు మనము టూల్స్‌ని యూజ్ చేసి వాటి సెర్చ్ వాల్యూమ్ ఏంటి, ఇంకా న్యూ కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో అక్కడ చూద్దాం. నెక్స్ట్ యూజ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ గూగుల్ ట్రెండ్స్. గూగుల్ ట్రెండ్స్ అంటే ఎక్కడండి? గూగుల్ ట్రెండ్స్.
ఈ గూగుల్ ట్రెండ్స్లో మనం కీవర్డ్స్ని ఇక్కడ గూగుల్ ట్రెండ్స్లో మనం అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మే 24 ఉంది కదా, టైం అవర్స్లో ఏ అవర్స్లో పీక్స్లో ఉంది. నెక్స్ట్ పాస్ట్ అవర్, నెక్స్ట్ పాస్ట్ అవర్లో డేటా లేదు. నెక్స్ట్ పాస్ట్ డేలో నిన్న వచ్చింది 23లో 24లో లైక్ అంటే 24th డేట్ మనకి ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫాస్ట్ 7 days, ఫాస్ట్ 7 daysలో వచ్చిందంటే మ్యాక్సిమం ఫాస్ట్ 7 daysలో 18th డేట్ 17th మనకి వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం, ఇండియా. మనం ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీస్, ఇక్కడ మన కీవర్డ్ ఏ కేటగిరీ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ సెర్చ్, ఇక్కడ ఇమేజ్ సెర్చ్, న్యూస్ సెర్చ్, గూగుల్ షాపింగ్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్. మీరు యూట్యూబ్ కోసం కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. షాపింగ్ కోసం అయితే గూగుల్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూస్ సెర్చ్ కోసము, ఇమేజ్ సెర్చ్ కోసం, వెబ్ సెర్చ్ కోసం. ఇప్పుడు మనం వెబ్ సెర్చ్ కోసం తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ తీద్దాము. దీంట్లో బెస్ట్ ఫోటోగ్రఫీ హైదరాబాద్ ఫర్ మ్యారేజెస్, ఇది ఇంకొక కీవర్డ్, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్. ఇప్పుడు ఈ రెండిట్లో కాంపిటీషన్ వస్తుంది అనమాట. ఈ రెడ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి దీనికి పెద్ద యూస్ అయితే ఏం లేవు. ఈ నెక్స్ట్ జస్ట్ ఒక బెస్ట్ అనే వర్డ్ తీసేసి యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ వరల్డ్ వైడ్గా హైదరాబాద్ వర్డ్కి వరల్డ్ వైడ్గా మనకు డేటా అనేది రాలేదు. నెక్స్ట్ హైదరాబాద్ ఫోటోగ్రాఫర్స్, ఇక్కడ దీనికి ఇన్నఫ్ డేటా అనేది ఈ వర్డ్స్కి లేదు, అందుకే చూపించట్లేదు. పాస్ట్ 1 yearలో చెక్ చేస్తే ఇక్కడ మనకి డేటా అనేది ఇలా చూపిస్తుంది. ఈ డేటాను బేస్ చేసుకొని ప్రజెంట్ ట్రెండ్స్లో ఎక్కడ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి పీపుల్స్ ఆల్సో ఆస్క్ సెక్షన్, అంటే ఒకటి పీపుల్స్ ఆస్క్ అనే ఒక ఆప్షన్ లైక్ ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ నుంచి కూడా మనం పీపుల్స్ ఎలా అడుగుతున్నారు అనే క్వశ్చన్స్ ఆ టూల్ ఇస్తుంది. బట్ అది పెయిడ్ టూల్, ఫ్రీ వర్షన్ ఏమి ఉండదు. దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆ చెక్ సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్, అంటే మనం ఇక్కడ పేజ్ అనమాట. ఈ పేజీలో ఎక్కడెక్కడ ఉందో కీవర్డ్స్, ఇంకా మనం ఏమైనా మిస్ అయిన కీవర్డ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది కీవర్డ్ సజెషన్స్ ఫ్రమ్ వెబ్సైట్స్, సర్చ్ బార్స్ అండ్ ఫోకస్ ఆన్ లోకల్ కీవర్డ్స్. మనం మోస్ట్లీ లోకల్ కీవర్డ్స్ని మనం అయితే టార్గెట్ చేయాలి.
మనం ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా ఆల్మోస్ట్ లోకల్ కీవర్డ్స్‌కి కూడా మనం ఇండెక్స్ చేసుకుంటూ ఉంటే అంటే అన్ని కీవర్డ్స్‌ని కవర్ చేసినట్టు. ఇన్ కేస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసేవాళ్ళు లేకపోతే ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా లోకల్ కీవర్డ్స్‌కి కూడా టార్గెట్ అనేది చేయాలి. ఆల్మోస్ట్ థియరీ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రేపటి నుంచి ఒక టూల్‌లో మనకు ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ కీవర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కీవర్డ్స్ తీసిన తర్వాత ఆర్టికల్ రాయడము. ఆర్టికల్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ డిజైన్ చేయడం. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీకు వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేసినాక వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయినాక ఈ క్రియేట్ చేసిన కంటెంట్, ఇమేజెస్ ఇవన్నీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం. మొత్తం థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఈరోజు క్వెషన్స్ కూడా ఇస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఇస్తాను. అంటే జనరల్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఆల్మోస్ట్ ఇక్కడి వరకు థియరీ అయిపోయింది కాబట్టి ఈ థియరీకి రిలేటెడ్‌గా క్వెషన్స్ అనేవి ప్రాక్టికల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇస్తాను. ఈ లోపల మీరు థియరీ కొంచెం వర్డ్స్, టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఈరోజైతే జనరల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ పంపిస్తాను. ఆహ్, ఈ కీవర్డ్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఈ మెటీరియల్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yeah, okay, ma'am. Thank you. Bye. బాయ్.